అప్పట్లో ఇందిరాగాంధీ పరిపాలనలో కనిపించిన ఎమర్జెన్సీ నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో కనిపిస్తోందన్నారు సిపిఎం నేత మధు. ఎమర్జెన్సీ నాడు నేడు పేరుతో అనంతపురంలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. రైతుల కోసం తాము చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎమర్జెన్సీ నిర్బంధాన్ని ప్రజలు చవిచూశారు. మీడియా పీక నొక్కారు. రాజకీయ నాయకులందరినీ జైలు పాలు చేశారు. 1,13,000 మందిని అరెస్టు చేశారు. రైల్వే సమ్మెని బలపరిచినటువంటి కార్మిక నాయకులందరినీ జైళ్లలో కుక్కారు. ఈ 50 సంవత్సరాల అనంతరం ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటే దానికి మించిన నిర్బంధం ఈరోజు ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీల మీద పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. కూటమి పరిపాలనకు కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది వామపక్షాలు. ఈ పోరాటాల్ని మరింత పెద్ద ఎత్తున సాగించాలని చెప్పి ఈ నల్ల చట్టాల, ఈ ఎమర్జెన్సీ పరిపాలన వీటన్నిటిని దృష్టిలో తీసుకున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఆ స్ఫూర్తితోనే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో బీజేపీ వ్యతిరేక పోరాటం సాగాలని చెప్పి విజ్ఞప్తి.